అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ జీవితంలో ఎప్పుడు అందని శుభవార్త ఒకటి అందుతుంది. అయితే ఆ శుభవార్త కోసం మీరు ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నారు. మీరు శుభవార్త కోసం చాలా ప్రయత్నాలు కూడా చేసి ఉన్నారు. ఆ ప్రయత్నాలు ఈ రోజు సఫలమవుతాయి. కెరీర్ వ్యాపారంలో వేగం కొనసాగిస్తారు. ఇక చర్చలు మరియు సంభాషణల ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారు. అందరి పట్ల ప్రేమ ఆప్యాయత కొనసాగిస్తారు. పరిచయం, కమ్యూనికేషన్ మరియు సమన్వయం బలపడుతుంది. సామాజికతకు ప్రాధాన్యత కూడా ఇవ్వబడుతుంది. ఇక వాణిజ్య విషయాలలో దూరదృష్టిని కొనసాగించండి. వృత్తిపరమైన విషయాలు మీకు అనుకూలంగా సాగుతాయి. సహకారం పట్ల ఆసక్తి పెరుగుతుంది. సోదర భావాన్ని బలపరుస్తారు. మీరు సున్నిత తత్వం మరియు మీలో సన్నిహితులను మద్దతు కూడా మీకు లభిస్తుంది. విద్యా అవకాశాలు పెరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆశించిన విజయం సాధించే అవకాశం మీకు ఉంది. బంధువులతో గడపడానికి ఇష్టపడతారు. ధైర్యం, శౌర్యం మీలో ఉంటుంది. ఇక మీ మీద మీకు నమ్మకం ఉండటం ముఖ్యము. ఇక ధనలాభం విషయంలో దీర్ఘకాలిక ప్రణాళికలు ఖరారు చేయబడతాయి. అధికారులు సంతోషిస్తారు. వాణిజ్య విషయాలు మీకు అనుకూలంగా సాగుతాయి. కోరుకున్న సమాచారం అందుకోవడం జరుగుతుంది. వ్యాపార పర్యటనలకు అవకాశం కూడా ఉంది. అన్ని రంగాల్లో రాణిస్తారు. సమయానుకూలతకు సద్వినియోగం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రమాదకర విషయాలపై ఆసక్తి పెంచండి. వ్యాపారం ఊపందుకుంటుంది. గౌరవం పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో విజయాలు సాగే అవకాశం ఉంది. లాభాల అవకాశాలు కూడా చాలా బాగా పెరుగుతాయి. సామర్థ్యాలను ప్రదర్శించే అవకాశం ఉంది. సద్వినియోగం చేసుకుంటారు. సంకోచం తొలగిపోతుంది. ఇక ప్రేమ స్నేహం విషయంలో మానసిక సంబంధాలు ఉన్నతంగా ఉన్నాయి. సంబంధాలలో వినయాన్ని కాపాడుకుంటారు. ఆకర్షణీయమైన ఆఫర్లు అందుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. సంతోషకరమైన రోజుగా మీకు గడవబోతుంది. ఈ రోజు సులభంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆరోగ్యం, మనోబలం ఎక్కువగా ఉంటుంది. ధైర్యంతో ఉంటారు. ఉత్సాహంతో ముందుకు సాగుతారు. అందరితో సామరస్యంగా ప్రవర్తిస్తారు. ఇక మీకు సంకోచం అనేది తొలగిపోతుంది. ప్రసంగ ప్రవర్తన కూడా మెరుగవుతుంది. అయితే రక్తపోటు గలవారు ఈ రోజు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ మంది ఉన్నటువంటి ప్రదేశాల్లో ఈ రోజు ఉండకూడదు. ఎక్కువ మంది ప్రయాణం చేసేటటువంటి బస్సులో కూడా ప్రయాణం చేయవద్దు. కానీ ఈ రోజు చూసినట్లయితే ముఖ్యమైన వస్తువును జాగ్రత్తగా చూసుకోండి, లేకపోతే అది పోగొట్టుకోవడం జరుగుతుంది. కుటుంబ సభ్యుల సరదాతత్వం వల్ల ఇంట్లో వాతావరణం తేలికవుతుంది. ప్రియమైన వారు ఈ రోజున అందమైన మధురమైన చిరునవ్వులతో మీరు ప్రారంభించడానికి ప్రయత్నాలు అయితే చేస్తారు. రోజంతా మీకు నవ్వులను మెరిపించే రోజుగా ఈ రోజు ప్రవర్తించడం జరుగుతుంది. వైవాహిక జీవితంలో అయితే చాలా సంతోషంగా ఉంటుంది. ఈ రోజు తండ్రి గారితో మీరు స్నేహపూర్వకంగా మాట్లాడతారు. ఈ రోజు పని మీద ఏకాగ్రత మీకు పెంచుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక సంబంధ సమస్యలు తొలగిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆర్థిక ప్రయోజనాలు కూడా పెరుగుతాయి. ఈ రోజు స్నేహితులతో గడపడానికి సమయం మీకు లభిస్తుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి, లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. పెళ్లి బాజాలు ఈ రోజు చూసినట్లయితే రొమాన్స్ ఉండి వారి హుషారును తారస్థాయిలో పెంచుతాయి. రాత్రి సమయంలో ఈ రోజు ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు మీరు జాగ్రత్త వహించండి, లేకపోతే మీకు నష్టం చేకూరుతుంది. లక్కీ సంఖ్య 59. లక్కీ కలర్ అయితే మరి పసుపు. మరి నేటి పరిహారం చూసినట్లయితే ఈ రోజు పరిహారం కొరకు మీరు చూసినట్లయితే ఈ రోజు 5 గరుడముఖ కాయలు తీసుకోవాలి. గోమతి చక్రాలు 5 తీసుకోవాలి. ముత్యపు శంఖం 1 తీసుకోవాలి. మరియు 2 బలమూరి ఇడమూరి మూలికలు తీసుకోవాలి. వీటిని చక్కగా ఒక పట్టు వస్త్రంతో తయారు చేసినటువంటి సంచిలో పెట్టి దానిని మీ ఇంట్లో నైరుతి మూలాన అయినా సరే, ఈశాన్య మూలాన అయినా సరే వేలాడదీయండి. ఈ విధముగా వేలాడదీయట వలన మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ, మీ నుండి కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది దూరం అయిపోతుంది. చక్కగా పాజిటివ్ ఎనర్జీ అనేది రావడం జరుగుతుంది. ఇక మీకు ఏ విధమైనటువంటి హాని దరిచేరదు. అప్పుల బాధ, అప్పుల సమస్య ఉన్న వారికి సమస్య అనేది వారిది తొలగిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరియు సంతానం లేని వారికి శుభవార్త అందుతుంది. భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు ఉంటే ఆ భేదాభిప్రాయాలు కూడా తొలగిపోతాయి. మరియు పిల్లల చదువుల విషయంలో ఎవరైనా కలత చెంది ఉండినట్లయితే వారి చదువులు కూడా మంచిగా సాగే అవకాశం అయితే గ్రహచలనం రీత్యా కనిపిస్తుంది. మీరు ఈ పరిహారం చేసినట్లయితే తర్వాత మీరు ఈ పరిహారం చేసిన తర్వాత మీరు చక్కగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకొని పాలాభిషేకం చేయండి. మీ యొక్క అన్ని సంకట పరిస్థితులు కూడా తొలగిపోతాయి. మీకు అన్ని శుభాలే కలుగుతాయి.
ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.